దువ్వాడ కుటుంబ వ్యవహారం వివాదం కూడా సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. రెండు కుటుంబాల పెద్దలు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే దువ్వాడ శ్రీను వాణిల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విడాకులు వద్దని వివాదాన్ని కూర్చొని పరిష్కరించుకోవాలని చెప్పినట్టు తెలుస్తుంది. నిన్న దాదాపు 2 గంటలకు పైగా దువ్వాడ శ్రీధర్తో వాణి కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు. తన అన్న అభిప్రాయం తెలుసుకొని చెప్తానని శ్రీధర్ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి, దువ్వాడ కుటుంబం వివాదం అయితే సద్దుమణిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? రెండు కుటుంబాల పెద్దలైతే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, అసలు ఇవాళకి 6వ రోజు చేరుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు అన్నదమ్ముడు దువ్వాడ శ్రీకాంత్ ఉన్నారో, శ్రీకాంత్ మరి కొందరు దువ్వాడ వాణి బంధువర్గీయులైతే రోజు రోజుకి అక్కడ మద్దతు తెలిపే పరిస్థితి చూసిన తర్వాత వారి మనసు మారిందేమో కానీ, అయితే దువ్వాడ వాణి ఏదైతే షరతులు ఉన్నాయో వాటిని అయితే కూడా వాళ్ళు అంగీకరించే పరిస్థితి అయితే మనకు కనబడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి అయితే ఒక కారులో దువ్వాడ వాణి సోదరి మరికొంతమంది బంధువులు కూడా దువ్వాడ శ్రీనివాసరావు అన్నదమ్ముడు శ్రీకాంత్ కారులో కొంత దూరం వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యి కొంత మాటలైతే ఆడుకోవడం అయితే జరిగింది. అయితే అసలు ఏ విధంగా మాట్లాడుకున్నారు, అసలు ఇప్పుడు దువ్వాడ వాణి అయితే ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా తనకి కావాలి, తన పిల్లల పేరు మీద రాయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ నివాసం ఉంటున్న ఇల్లు కూడాను ఆయన నామమాత్రమే ఉంచారు, ఆయన పేరు మీదే ఉంది. అది కూడాను ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి తమకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆయన ఆస్తులు అయితే ఏదేవి ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేస్తేనే నేను ఇక్కడి నుంచి ఆయన వద్ద నుంచి వెళ్తాను అంటూ కూడా ఆవిడ గుడ్డిపట్టు అయితే పట్టడం అయితే జరిగితే ఇద్దరు ఆడపిల్లలు దువ్వాడ శ్రీనివాసరావుకి అయితే వ్యతిరేకంగా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసరావు నిన్న మన ప్రైమ్ లైన్ తో కూడా మాట్లాడుతూ, నేను ఆవిడికి విడాకులు ఇస్తాను తప్ప నా పిల్లలకైతే నా ప్రతి ఒక్క రూపాయి కూడా వారికి చేసేటట్టే నేను చూస్తానని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే చూడాలి, ఈ రోజు పూర్తి స్థాయిలో ఎప్పటికే వారు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా దువ్వాడ శ్రీనివాసరావు తాలూకా ఫ్రేమ్ అనేది అయితే ఒక బ్యాడ్ ఫ్రేమ్ గా కనబడుతుందని కూడా ఇప్పటికే టెక్కల్లో అయితే ఆయన పూర్తిగా కూడా చేదరించుకుంటున్న మహిళలు కూడా రెడీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే కోణంలో అటు మాదిరి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది, యాక్సిడెంట్ చేసింది. వైజాగ్ నుంచి నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. నేను కోట్ల రూపాయలు చూశాను, నేను అభిమానించాను, ప్రేమించాను, కానీ నేను ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయానంటూ దువ్వాడికి సందేశం ఇచ్చేలా ఆవిడ ఒక వీడియో కూడా ఒకటి సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. అయితే చూసుకోవాలి, అసలు దువ్వాడ అటు మాదిరికి నచ్చ చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో వీరితో ఉంటారా, లేక ఒకవేళ విడిపోవాలనే ఆలోచన దువ్వాడికి వస్తే మాత్రం వాణి తగ్గనంటూనే చెప్తుంది. అయితే మనం ఈ రోజైతే పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల మధ్యలో ఇది తేలే అవకాశం అయితే మనకి కొంత కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.